అసలు మనం ఇప్పుడు వాడుతున్న బంగారం ఎలా తయారైంది మావా? మనుషులు కనుగొన్న తొలి లోహాలలో ఒకటి. సుమారు క్రీస్తుపూర్వం 4000 కాలంలోనే బంగారం వాడకం ప్రారంభమైంది. నదులలో సహజంగా దొరికే ఈ లోహం మెరుపుగా ఉండి తుప్పుపట్టదు. ప్రాచీన నాగరికతలు ఈజిప్టీయులు బంగారాన్ని దేవుళ్ల మాంసంగా భావించారు. ఫరోల కిరీటాలు, ఆభరణాలు, సమాధుల్లో విస్తృతంగా వాడారు. ప్రసిద్ధ ఉదాహరణ టూటన్ఖామన్ యొక్క బంగారు ముఖావరణం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆభరణాలు మరియు వ్యాపారంలో బంగారం ఉపయోగించారు. భారతదేశంలో వేల సంవత్సరాలుగా బంగారానికి ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. రోమన్లు పెద్ద స్థాయిలో బంగారం తవ్వకాలు చేశారు. అధికారిక నాణేలుగా బంగారు నాణేలను ప్రవేశపెట్టారు. క్రీస్తుపూర్వం 600 ప్రాంతంలో లిడియా రాజ్యంలో మొదటిసారిగా బంగారు నాణేలు తయారయ్యాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా బంగారం కరెన్సీగా మారింది. ఆధునిక కాలంలో 19వ శతాబ్దంలో కాలిఫోర్నియాలో గోల్డ్ రష్ జరిగింది. చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్ విధానాన్ని అనుసరించాయి. అంటే డబ్బు విలువ బంగారంతో నిర్ణయించబడేది. ఈ రోజుల్లో బంగారు ఆభరణాలు, పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బంగారం విలువ పెరగడం, తగ్గడం ఎందుకు జరుగుతుందో కామెంట్ చేయండి మావా. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి మామా.